హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో పెట్టి. అందుకనే ఈరోజు మీకు మంచి ఊరగాయ చేద్దామని, ఇదిగో చూసారు కదా, ఉసిరికాయ ఊరగాయ చేద్దామని చెప్పేసి వచ్చాను. బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి ఉసిరికాయ పచ్చడి, ఊరగాయ పచ్చడి అనమాట. వెల్కమ్ టు కర్ణాటక ఆంధ్ర రుచులండి. ఇదిగోండి, ఉసిరికాయలు వచ్చేసేసి ఒక 700 గ్రామ్స్ ఉన్నాయి ఇవి ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు నేను నీట్గా కడుక్కొని ఆరబెట్టుకొని, ఇది ఉంటుంది కదా ఇక్కడ కాడ, దీన్ని ఇలా తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ సార్లు ఉన్నాయి చూసారా, ఈ సార్లు ఒకటి వదిలి ఒకటి ఇలా కట్ చేసుకోండి. ఘాటు పెట్టుకోండి, కట్ చేయొద్దు. ఇగో ఇది పెట్టుకున్నాం కదా, ఇది వదిలి ఇది, ఎందుకంటే మనం దీన్ని వేపుకున్నప్పుడు విడిపోకుండా ఉంటాయన్నమాట. అలాగే నూనె, ఉప్పు, కారము, పులుపు అంతా లోపలికి వెళ్ళి కాయ లోపల బూజు రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇదిగోండి, దీన్ని ఇలా అంటే ఇది వచ్చేస్తాయి. ఈ కాడ వచ్చేసాక ఇదిగోండి, ఇది ఉంది కదా, దీనిలో ఒకటి వదిలి ఒకటి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నేను అన్నీ పెట్టేశానండి మీకు చూపించడానికని. 2 కాయలు పెట్టా, ఇదిగోండి, ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టలా. చూసారా, మళ్ళీ ఇక్కడ పెడుతున్నా. అలా మొత్తం 3 వస్తాయి ఘాట్లు, అంతే. చూసారా, అది. ఇప్పుడు దీనికి ఏమేం కావాలో చూపిస్తాను. ఇదిగోండి, ఉసిరికాయలు తీసుకున్నాం కదా, 700 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నాం. దీనికి గాను చింతపండు వచ్చేసి మీరు నిమ్మకాయ అన్నా పిండుకోవచ్చు, చింతపండు అన్నా చేసుకోవచ్చు. నేను చింతపండు గుజ్జు పెట్టుకున్నాను. 100 గ్రామ్స్ సరిపోతుందండి. కేజీకి 300 గ్రామ్స్ చింతపండు గుజ్జు సరిపోద్ది. ఉరామరిగా మనం చూసుకొని వేసుకోవటమే. ఇదిగోండి, ఉప్పు, ఇది కొలతకి గ్లాస్ అనమాట. మనం ఆవకాయ ఎలాగో అలాగే సేమ్ ఉప్పు. ఇదిగోండి, మెంతులు, ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, 2.5 స్పూన్లు ఆవాలు బాగా వేయించి పెట్టుకున్నాయి. దీన్ని ఇప్పుడు పొడి చేసుకోవాలి. తాలింపు గింజలు, పచ్చడికి తాలింపు గింజలు, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, అంతే. అంటే ఎండుమిర్చి పెట్టాలి, ఇంకా పెట్టలేదు. వెల్లుల్లి, కొంచెం పసుపు, ఇంగువ. ఇదిగోండి, వేరుశనగ నూనె. నేను ఇంట్లో పట్టుకున్న కారం అయిపోయింది. ఇదిగో ఎంటీఆర్ స్పైసీ వాడతా, బాగుంటుంది ఊరగాయ పచ్చళ్ళకి, చాలా బాగుంటుంది. మంచి స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది పచ్చడికి. మీరు ఎప్పుడైనా ఇంట్లో కారం లేనప్పుడు ఇది వాడుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇవి మనకు కావాల్సినవి ఉసిరికాయ పచ్చడికి, ఊరగాయకి కావాల్సినవి ఇవ్వండి. ఇంకేమైనా మర్చిపోతే నేను మధ్యలో చెప్తాను మీకు. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోయి ఇది పౌడర్ చేసేసుకొని ఉసిరికాయలు వేపేసుకుందాం నూనెలో. వేపేసుకొని తర్వాత ఏం చేయాలో చూపిస్తాను, ఓకేనా? చూడండి, చక్కగా మరీ వేపకూడదండి, కొంచెం వేపుకోండి. ఎందుకంటే బాగా గోల్డెన్ కలర్లో వచ్చినట్టు వేపేశారనుకోండి, వెంటనే మెత్తబడిపోద్ది ముక్క, తునకలు అయిపోద్ది అనమాట, విరిగిపోతాయి. అందుకని మరీ అంతలా వేపకుండా కొంచెం వేగేలాగా ఒక 5 మినిట్స్ అలా తిప్పేసేసి, కొంచెం వేగింది మనకు తెలుస్తుంది. నేను చెప్తాను మీకు, చూపిస్తాను, అప్పుడు దాకా అలా వేపుకోండి, సరేనండి? ఇలా తిప్పుకుంటూ ఉండండి, గబుక్కున ఒక్కోసారి పేలుతాయి, ఓకేనా? మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. వేరుశనగ నూనె కదా, అందుకని అలా నురుగు వస్తుంటుంది. ఊరగాయ పచ్చళ్ళకి వేరుశనగ నూనె బాగుంటుంది. ఇదిగోండి, మరీ గోల్డ్ కలర్ అవసరంలా, ఈ కలర్లోకి వస్తే తీసేస్తే చాలు. అలా వేగిన కాయలు వేగినట్టుగా 2 తీసేసుకుంటూ ఉండండి. ఎందుకంటే కొన్ని కాయలు పెద్దగా, కొన్ని కాయలు చిన్నగా ఉన్నాయి కదా, అవి కొన్ని తొందరగా వేగిపోతాయి, కొన్ని తొందరగా వేగవు అన్నమాట. అది వేగిన కాయలు వేగినట్టు తీసేసుకోవాలి. ఇదిగోండి, చూసారా? ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. ఇదిగోండి, తాలింపు గింజలు నేను జీలకర్ర వేయలేదు, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు మాత్రమే వేసా. చాలా బాగుంటుంది పచ్చళ్ళలో. కొంతమంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారండి, కాకపోతే మనం ఆవకాయ పచ్చడి కలుపుకున్నట్టుగా కలుపుకుంటాం. వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఇలా చితక్కొట్టుకొని వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు కూడా. ఇప్పుడు ఎందుకు ఫస్ట్ తాలింపు వేసేస్తున్నానంటే, మనం పచ్చడి కలుపుకునే లోపు తాలింపు చల్లారిపోతాయి. అందుకే ఉసిరికాయలు కూడా ఫ్యాన్ కింద పెట్టేశాను వేపేసి. చెక్క పచ్చడి కలిపేసుకొని ఆయిల్ కూడా కలిపేసుకోవచ్చు. బాగా వేగాలండి, చక్కగా పప్పు వేగితే
మనం అన్నంలో తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. ఇదిగోండి, కొంచెం వేగాక చూపిస్తా, వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది కదా. ఇదిగోండి వేగిని చూసారా. ఇప్పుడు మిరపకాయలు, ఇవి మంగళూరు మిరపకాయలు అండి, కారం కూడా బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటాయి. వేసేసి ఇంగు కూడా వేసేసుకుందాం. వేసేసి మనం పొయ్యి ఆఫ్ చేసేద్దాము. ఈ వేడికి వేగిపోతాయి అన్నమాట. ఈ వేడికి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేడిపోతాయి, వేగిపోతాయి. ఈ పచ్చిపప్పులో కొంచెం తెలుపు ఉంది కదా, అది వేగిపోద్ది. ఇంకా పచ్చడి కలుపుకుందాం పదండి, ఫ్యాన్ కింద పెట్టేసి. ఉసిరికాయలు వచ్చేసి 4కి 1 సేమ్ ఆవకాయ లెక్కే. ఇదిగోండి, 1 గ్లాస్ కారం, 4 గ్లాసులు ఉసిరికాయలు అవి కాబట్టి 1 గ్లాస్ కారం వేసుకున్నాం, 3/4 గ్లాసు ఉప్పు వేసుకుంటాం, అంతే తేడా. ఉసిరికాయలు ఆరబెట్టాను, అది ఆయిల్. ఇదిగోండి 3/4 గ్లాసు ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, నష్టం ఏమీ లేదు ఉప్పు తక్కువ ఉంటే. పసుపు, వెల్లుల్లిపాయలు మన ఇష్టం అండి, తినే వాళ్ళని బట్టి. అది ఆవు పిండి, మెంతిపిండి అన్నమాట, 2 కలిపి మిక్సీ వేసుకున్నాం కదా, అది. అన్నీ చక్కగా నీట్గా సమపాలలో కలిపేసుకోండి ముందర. తర్వాత ఉసిరికాయలు, ఏది కూడా వేడి ఉండకూడదండి, అన్నీ చల్లగా చల్లారిపోవాలి. మిక్సీ పట్టిన పిండి అయినా సరే కొంచెం వేడి కూడా ఉండకూడదు. అలా ఉంచుకుంటేనే ఇది పచ్చడి నిల్వ ఉంటుంది. మీరు నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు, ఇంకా ఎర్రగా ఉంటుంది పచ్చడి నిమ్మకాయ రసం వేసుకుంటే. ఇప్పుడు చింతపండు, నేను చెప్తాను అయ్యమ్మ. మళ్ళీ కలిపేసుకో. ఇలా బాగా ముందుగానే అంతా చక్కగా కలిపేసుకోండి. కొంచెం చాలు, అంతే. ఇలా శుభ్రంగా కలిపేసేసుకోండి. ఉప్పు బాగా కలుస్తుంది అన్నమాట, చింతపండులోకి వెళ్ళిపోయి చక్కగా ఉప్పు, పులుపు, కారము అన్నీ కలుస్తాయి. ఇప్పుడు కాయలు చల్లారాక కాయలు వేసుకోవాలి దీనిలో. ఇప్పుడు ఈ కాయలన్నిటికీ పట్టిద్దాం. చక్కగా చల్లగా చల్లారిపోయాక వేసుకోవాలండి. నూనె అయినా సరే, కాయలైనా సరే, ఏమైనా సరే. మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు కలిపేస్తానా, దీనిలో అన్నం వేసి పెడతానా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి బాగా చల్లగా, చూసారా చల్లగా అయిపోయింది. నేను పెట్టాను చూడండి, అలా చల్లగా అయిపోయాక దాకా ఉంచుకొని వేసుకోవాలన్నమాట. వేసేయండి. నేను మొత్తం లీటరు వేయలేదు ఆయిల్, 1/2 లీటరే వేసాను. చూసుకొని వేసుకోవచ్చు, సరిపోతుంది దీనికనే 1/2 లీటరే వేసాను. తీసే ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం.
పెట్టేసుకుంటే చక్కగా ముద్దర అయింది కదా కారం, అది మొత్తం లూజ్ అయిపోద్ది అనమాట, ఉసిరికాయల్లోకి వెళ్ళిపోద్ది. మనం ఇంకా ఇంట్లో పట్టుకున్న కారం అయితే బాగా ఎర్రగా ఉంటుందండి. నిమ్మకాయ రసం వేసుకున్నా ఇంకా ఎర్రగా వస్తుంది పచ్చడి. ఇది చూసారా, ఇప్పుడు నూనె కనిపించట్లేదు అనుకుంటాం కానీ నూనె పైకి ఊరుతుందండి ఆవకాయ పచ్చడి కూరినట్టే. ఇది ఉసిరి ఆవకాయ. మూడో రోజు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఏదైనా ఉప్పు తక్కువైనా కొంచెం ఆయిల్ తక్కువైనా ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవచ్చు. నాకు తెలిసి ఆయిల్ సరిపోతుందండి, ఇంకా అవసరం లేదు ఆయిల్. రెండు రోజులు ఆగితే చాలు, తినేసేయచ్చు. 15 రోజుల దాకా ఉంచక్కర్లయ్యి, ఎందుకంటే ఆల్రెడీ ఘాట్లు పెట్టుకొని వేపుకున్నాం కాబట్టి మనం ముక్కలు 2 రోజులు ఆగితే చాలు. నేను బౌల్లోకి తీసి మీకు చూపిస్తాను. ఇదిగోండి చూసారా, కనిపేశాను. మా పిల్లలు తింటారు ఇలానే, పచ్చిగా ఉన్న ఊరకపోయినా కూడా తింటారు ఇష్టంగా. ఇప్పుడు ఎలా ఉందో చెప్తారు. ఎలా ఉంది? చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను, ఆగండి. బా, ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి, చాలా బాగుంది. చూడండి, ఇది ఆల్రెడీ మెత్తగా ఉంది, వేగిపోయి 2 డేస్లో ఇది కూడా ఊరిపోద్ది. మీ అందరికీ కనుక ఇది నచ్చితే నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అది చూడండి అలా పెట్టాను. చక్కగా 3వ రోజు డబ్బాలో వేసేసుకుంటా, దాన్ని మూత పెట్టేసి. ఆయిల్ కావాలంటే కొంచెం ఆయిల్, నాకు తెలిసి ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇంకా. ఓకేనండి, నా ఉసిరికాయ పచ్చడి కనుక మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. ఓకేనా అండి, బాయ్ అండి.